బర్త్డే సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో సర్వీస్ యాక్టివిటీ అయినటువంటి బ్లడ్ డొనేషన్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము నిర్వహించడం జరిగింది. అలాగే ఈ బర్త్డే సెలబ్రేషన్ మా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మేము అందరం ఘనంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఇవాళ మన ఇండియాకి కావలసిన ఎవరైనా మంచి యువకుడు అయినటువంటి పిఎం కావాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మంచి ఎడ్యుకేటెడ్, మంచి నాలెడ్జ్, దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించినటువంటి ఫ్యామిలీ రాజీవ్ గాంధీ గారి తనయుడు, అలాగే ఇందిరాగాంధీ గారి మనవడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి లాంటి వ్యక్తి పిఎంగా ఫ్యూచర్లో మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలకి అపోజిషన్ లీడర్గా ఏకదాటిగా బీజేపీకి మన ఇండియాలో తిరిగి సమాధానం చెప్పి ప్రజల కోసం నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు. అటువంటి వ్యక్తి జన్మదిన కార్యక్రమంలో మేము అందరం మనందరం కలిసి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈరోజు మీకు ఇంకొక విషయం ఏంటంటే మా బీసీసీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ శర్మిలారెడ్డి గారు విశాఖపట్నం టూర్ రేపు ఉంది. ఇదే పార్టీ ఆఫీసులో పార్టీ బలోపేతానికి ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉందా అనేవారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వానికి అపోజిషన్ పార్టీ ఏదైనా ఉందంటే మా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది. అన్ని పార్టీలు బీజేపీతో అనుకూలం ఉన్న పార్టీలే. జగన్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ. ఇవాళ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ అపోజిషన్ పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇవాళ మా శర్మిలారెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటన నిన్న విచ్చేసి ఉన్నారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటన అయింది. తర్వాత రేపు మార్నింగ్ ఇక్కడ 10 గంటల నుంచి 12 గంటల వరకు ఇక్కడ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ ఇదే పార్టీ ఆఫీసులో మేము రేపు నిర్వహిస్తాం. దీనికి ఏంటంటే మెయిన్ మా పీసీసీ అధ్యక్షురాలు అనేటువంటి వైఎస్ శర్మిలారెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2029కి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఆ దిశగా ఆవిడ రాష్ట్రం అంతా పర్యటిస్తూ మా నాయకుల్లో ఉన్న పార్టీని స్ట్రెంథెన్ చేయడం కోసం, పార్టీని గ్రౌండ్ లెవెల్లో అదే గ్రామ స్థాయి నుంచి పార్టీని మళ్ళీ స్ట్రెంథెన్ చేయడం కోసం ఆవిడ పార్టీ జిల్లా పర్యటన చేస్తున్నారు. అలాగే ఈ సీనియర్స్కి కొత్తగా వచ్చిన నాయకులకి మధ్య సమన్వయపరచడానికి, అలా పార్టీలో ఉన్న లోపాలు, అలాగే కొత్తగా పార్టీలో వచ్చిన వ్యక్తులకి సపోర్ట్ చేస్తూ బ్యాక్ బోన్గా ఉంటే పార్టీ ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ళుగా చూసాం. 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సరైన సపోర్ట్ లేదు. ఇవాళ ఆవిడ పీసీసీ అధ్యక్షురాలుగా పదవి చేపట్టిన దగ్గర నుంచి అహర్నిశలు పార్టీ కోసం కష్టపడుతున్నారు. అటువంటి వ్యక్తి మనకి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక పీసీసీ అధ్యక్షురాలుగా రావడం అది మా కాంగ్రెస్ పార్టీ నిజంగా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ప్రతి క్షణం ఆవిడ పార్టీ బలోపేతం చేయడం కోసమే ఆవిడ ప్రయత్నిస్తున్నారు. దాని నిమిత్తం ఈరోజు ఇక్కడ ఉత్తరాంధ్ర టూర్ పెట్టడం జరిగింది. రేపటి దినాన్ని కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా చేయాలి. నేను ఇవాళ చెప్తున్నా, ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో 1 ఇయర్ సెలబ్రేషన్ మనం రీసెంట్గా చేసుకున్నారు. మీకు ఇవాళ ఏంటంటే ఆ పార్టీ ఏవైతే ఆ ఎలక్షన్కి హామీలు ఇచ్చి సూపర్ 6 ఇచ్చి మేము అధికారంలోకి వచ్చారో వాళ్ళు ఇవాళ అవి ఏవీ నెరవేర్చలేదు. దాన్ని ప్రశ్నించే పార్టీ ఏదైనా ఉందంటే ఏకైక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్తున్నాం. మేము కూడా ఆ దిశగానే పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో 2029 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్లో రావాలి. రాహుల్ గాంధీ గారు పీఎం అవ్వాలని ఆ దిశగా మా రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు కానీ, మా విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ కానీ, మా నాయకులు కానీ మేమందరం ఆ దిశగా మేము ఖచ్చితంగా వర్క్ చేస్తామని మీ సభాముఖంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం.